ఆచి చికెన్ మసాలా. కర్ణ తల్లిదండ్రుల హత్య కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. ప్రియుడు మోజులో పడి తల్లిదండ్రుల్ని పాయిజన్ ఇంజెక్షన్ తో హతమార్చిన నర్సు సురేఖ సూసైడ్ చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లా బంటార్వా మండలం యాచారం గ్రామానికి చెందిన సురేఖ వృత్తిరీత్యా నర్సు. ప్రియుడితో కలిసి జీవించేందుకు అడ్డుగా ఉన్నారన్న నెపంతో కన్న తల్లిదండ్రులకే విషమిచ్చి దారుణంగా హత్య చేసింది. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఈ హత్య కేసులో అరెస్టైన సురేఖ జైలు శిక్ష అనుభవించింది. ఇటీవల బయటకు వచ్చిన సురేఖ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. అయితే ఏమైందో ఏమో కానీ ఈ రోజు ఉదయం ఆమె హాస్టల్ గదిలోనే బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సురేఖ ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమా లేక బెయిల్పై వచ్చాక మరేదైనా మనస్తాపానికి గురైందా అన్న కోణంలో సంగారెడ్డి పోలీసులు విచారణ స్పీడప్ చేశారు. సురేఖ కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కన్న తల్లిదండ్రుల హత్య కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. ప్రియుడి మోజులో పడి తల్లిదండ్రులనే పాయిజన్ ఇంజెక్షన్ తో హతమార్చిన నర్సు సురేఖ సూసైడ్ చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లా బంటార్వా మండలం యాచారం గ్రామానికి చెందిన సురేఖ వృత్తిరీత్యా నర్సు. ప్రియుడితో కలిసి జీవించేందుకు అడ్డుగా ఉన్నారన్న నెపంతో కన్న తల్లిదండ్రులకి విషమిచ్చి దారుణంగా హత్య చేసింది. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఈ హత్య కేసులో అరెస్టైన సురేఖ జైలు శిక్ష అనుభవించింది. ఇటీవలే కోర్టు నుంచి బెయిల్పై బయటకు వచ్చింది సురేఖ. అయితే ఏమైందో ఏమో కానీ ఈ రోజు ఉదయం ఆమె హాస్టల్ గదిలోనే బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సురేఖ ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమా లేక బెయిల్పై వచ్చాక మరేదైనా మనస్తాపానికి గురైందా అన్న కోణంలో సంగారెడ్డి పోలీసులు విచారణను స్పీడప్ చేశారు. సురేఖ కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.